డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి ఎలియాజ్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికాపురపు ప్రభంజన్, ఒడిశా ఛత్తీస్గఢ్ కు చెందిన 6 డివిజన్ కమిటీ సభ్యులు, 2 సెంట్రల్ విజన్ కమాండర్లు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారిగా డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. లొంగుబాటు సందర్భంగా 24 తుపాకులను మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి ఎలియాజ్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్, ఒడిశా ఛత్తీస్గఢ్ కు చెందిన 6 డివిజన్ కమిటీ సభ్యులు, 2 సెంట్రల్ విజన్ కమాండర్లు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారిగా డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. లొంగుబాటు సందర్భంగా 24 తుపాకులను మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒకటి 2025 నాడు జరిగినటువంటి పోలీస్ కమమరేషన్ డే సందర్భంగా, పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన వాహినిలో కలిసి రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగానే పిఎల్జీఏ బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, సిపిఐ మావోయిస్టుకు చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఏరియా కమిటీ సభ్యులు 12 మంది ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు, పార్టీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 23 మంది. ఈ విధంగా మొత్తం బెటాలియన్ చెందినటువంటి పిఎల్జీఏ బెటాలియన్ చెందినటువంటి 11 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీకి చెందినటువంటి 2, సెంట్రల్ రీజనల్ కమాండ్ చెందినటువంటి 5, చెర్లా శబరి ఏసీకి చెందినటువంటి 4, 33వ ప్లటూన్ చెందినటువంటి 5, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4, దర్భా డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు 4, గంగులూరు ఏరియా కమిటీకి చెందినటువంటి వాళ్ళు 1. ఈ విధంగా 41 మంది 24 వెపన్స్ తో సరెండర్ అయ్యారు. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 509 మంది యూజీ కాడర్స్ సరెండర్ అయినారు, డిఫరెంట్ ర్యాంక్స్ వాళ్ళు. ఇందులో 2 కేంద్ర కమిటీ సభ్యులు, మీకు తెలుసు. 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు. 3 డివిజనల్ కమిటీ కార్యదర్శులు, అంటే డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీస్, డివిజనల్ కమిటీ సెక్రటరీస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 3. 17 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, డిసిఎంస్ అంటారు, డివిఎస్ సిఎంస్ అంటారు. అట్లాగే 57 మంది ఏరియా కమిటీ సభ్యులు, వీళ్ళు ప్లస్ మిగతా పార్టీ మెంబర్లు మొత్తం కలిస్తే 509 మంది